సూపర్ ఎల్నినో ప్రభావంతో జిల్లాలో తీవ్రమైన పరిస్థితులు ఉంటే అసెంబ్లీలో ఒక్క కాల్వ శ్రీనివాసులు తప్ప ఏ ఒక్క ఎమ్మెల్యే మంత్రి స్పందించలేదని వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ శాస్త్రవేత్తలు ఊహించిన దానికంటే కూడా ఎల్నినో కారణంగా తీవ్ర సాగునీటి సమస్యలు వచ్చాయని, పశువులకు గ్రాసం తాగేందుకు నీరు లేకుండా పోతోందన్నారు. హెచ్ఎల్సీ నుంచి 16 టీఎంసీలు వస్తుందని అంచనా వేస్తూ ఉంటే కేవలం తాగునీటికి మాత్రమే అంటూ రైతులను బెదిరిస్తూ ఉన్నారని విమర్శలు చేశారు. హంద్రినీవా కాల్వ వెడల్పుకు 3,500 కోట్లు ఖర్చు చేస్తే ఇప్పుడు మీరు తీసుకొస్తున్నది ఎంత అని నిలదీశారు. ఓవైపు శ్రీశైలం నుంచి తెలంగాణ వారు విద్యుత్ ఉత్పత్తి నాగార్జున సాగర్కు 52,000 క్యూసెక్కులు తీసుకెళ్తూ ఉంటే చంద్రబాబు ఏం చేస్తున్నారని నిలదీశారు. పట్టిసీమ కట్టి గోదావరి నీరు కోస్తా ప్రాంతానికి, కృష్ణా నీరు రాయలసీమకు ఇస్తామని చెప్పి ఇప్పుడు చేస్తున్నది ఏంటని నిలదీశారు. రాయలసీమ ప్రజలు మీ కళ్లకు కనిపించడం లేదా అని నిలదీశారు. జిల్లాలో 3 మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా మీరే ఉంటే ఏం చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే మీరంతా చంద్రబాబు వద్దకు వెళ్లి జిల్లాలో పరిస్థితులను విచారించాలన్నారు. హంద్రినీవా నుంచి 25 టీఎంసీలు నీరు తీసుకురావాలని, హెచ్ఎల్సీ హంద్రినీవా కింద ఆరుతడి పంటలకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సంవత్సరం ఎలినో ప్రభావం పెద్ద ఎత్తున కూడా ఉంది. మామూలు ఎలినో కాదు, సూపర్ ఎలినో ప్రభావం కూడా. అందరూ ఆగస్టు కల్లా ఎలినో ప్రభావం తగ్గిపోతుంది, తర్వాత వర్షాలు వస్తాయని చెప్తే సైంటిస్టులు, శాస్త్రజ్ఞులు ఆగస్టే కాదు ఈ సంవత్సరం అంతా కూడా వర్షాలు వచ్చేది కూడా అవకాశం కూడా లేదు. అందుకోసమే సూపర్ ఎలినో ప్రభావం అనేది కూడా పడతా ఉంది అని చెప్తారు. ఇక్కడ కేవలం 55%, 54% మాత్రమే విత్తనాలు, ఏదో కందని, కొద్దిగా వేరుశనగ, పత్తి ఇటువంటివి మాత్రం వేశారు అనంతపురం జిల్లాలో. సత్యసాయి జిల్లాలో అయితే 45% మాత్రమే పంటలు కూడా వేసుకునే పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది. వేసుకున్న పంటలు కూడా కొన్ని అయితే వాడుక దిశకు వచ్చేసినాయి, కొన్ని అయితే పూర్తిగా కూడా ఎండిపోయినాయి దిశలు కూడా. మా కళ్ళకు కనపడినట్లు అందరికీ కూడా కనపడతా ఉంది. వేసుకునే వారు ఇప్పటికే ఖర్చు పెట్టుకున్నారు, దుక్కులు తినేదానికి, 2 తూర్లు గుంటకు పాయడానికి అటువంటి ఖర్చు పెట్టుకున్నారు కూడా. 2 జిల్లాల పరిస్థితి కూడా, ఉమ్మడి అనంతపురం జిల్లాలో పరిస్థితి ఈ పరిస్థితుల్లో కూడా ఉంది. కానీ ఇటువంటి పరిస్థితి గతంలో కూడా ఇటువంటి పరిస్థితి ఉన్నా కూడా, కానీ మనకి ఎందుకో కానీ కర్ణాటకలో పైదిక్కు వర్షాలు కురిసిన దానివల్ల ఆలస్యంగా కానీ తుంగభద్ర డ్యామ్కు మామూలుగా మనకు వచ్చేసి 31 టీఎంసీ అంటే ఈరోజు కొన్ని ప్రభావం వలన నీటి అనేది కూడా ఈ సిల్ట్ వలన దానివలన 27, 26 టీఎంసీలు వచ్చేది. కానీ ఈ సంవత్సరం 16 టీఎంసీలు కూడా కేటాయించడం జరిగింది. ఇంకా కూడా ఈరోజు కూడా తుంగభద్ర డ్యాంలో 95 టీఎంసీలు దాదాపుగా ఉన్నాయి. కాబట్టి ఇంకా కూడా 5-6 టీఎంసీలు రావడానికి పూర్తిగా కూడా అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే శ్రీశైలం డ్యామ్ అనేది మనకు, అలాగే కోస్తా ప్రాంతానికి కూడా ఆయుపట్టు లాంటిది కూడా, ఇద్దరికి కూడా సాగునీరు, తాగునీరు అందించేది ఇదంతా కూడా, ఈవెన్ తెలంగాణ వారికి కూడా. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ముఖ్యంగా ప్రభుత్వం అనేది, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కానీ మంత్రివర్గం కానీ చర్చించి అన్ని ప్రాంతాలను సమదృష్టిలో తీసుకొని ఒక ప్రణాళిక రూపొందించుకునే దాని బదులు కేవలం మాటలకు మాత్రం పరిమితమైపోయి రాయలసీమను గాలికి వదిలేయడం జరిగింది. రాయలసీమకు మాటలు చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉండే ప్రజానీకానికి కానీ, ముఖ్యంగా రైతులకు, రైతు కూలీలకు చెవులో పూలు పెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాస్తవ పరిస్థితులు గమనించి ఏ రకంగా సాయం చేయాలి, ఏ రకంగా వీరిని ఆదుకోవాలి అనే దాంట్లో మాత్రం ఎక్కడ కానీ లేకుండా పరిస్థితి. దానికి తోడు మన జిల్లాలో ఉండే, ఉమ్మడి జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులు, మరీ ముఖ్యంగా 3 మంత్రులు, కేశవ్ గారు కానీ, అలాగే సత్యకుమార్ గారు కానీ, సబిత గారు, 3 మంత్రులు ఉన్నారు. ఎంపీలు వాళ్ళే, ఎమ్మెల్యేలు వాళ్ళే. వీళ్ళంతా ఉన్నా కూడా వాళ్ళు కేవలం ఇక్కడ మాత్రం ఎక్కడ కానీ కనీసం అసెంబ్లీ జరగడానికి ముందు కానీ, లేకపోతే అసెంబ్లీ సమావేశంలో అయినా కూడా, ఎందుకంటే ముందుగానే హెచ్చరించడం కూడా జరిగింది అసెంబ్లీ సమావేశాల కంటే ముందుగానే. కానీ అసెంబ్లీ సమావేశంలో అయినా కూడా అందరూ కలిసి ప్రభుత్వం దగ్గరికి పోయి, లేకపోతే ముఖ్యమంత్రి గారి దగ్గరికి, ఇరిగేషన్ మంత్రి దగ్గరికి పోయి వారితో సమావేశం అనేది కూడా పరిచి గతంలో మేమంతా కూడా చేసేవాళ్ళం. అట్లా ఏమైనా చేసి ఎలా ఆదుకోవాలని చెప్పేసి, లేకుంటే డిమాండ్ కూడా ఈ ప్రజల తరఫున, రైతుల తరఫున ఏమైనా చెప్తారంటే ఇంతవరకు ఎక్కడ కానీ జరగలేని పరిస్థితి. ఒక కాలువ శ్రీనివాసులు గారు మాత్రం ఈరోజు తుంగభద్ర డ్యాంలో కూడా ఇప్పటికే 16 టీఎంసీలు వస్తున్నాయి.
హంద్రీనీవా ద్వారా మనకు 4 టీఎంసీలు వచ్చేకి అవకాశాలు ఉన్నాయి. మొత్తం 20 టీఎంసీలు వస్తాయి కాబట్టి 6 తడి పంటలకు కూడా ఇమ్మని చెప్పి అడగడం కూడా జరిగింది తప్ప ఒక బాధ్యతగా అందరూ కలిసిపోయి మంత్రులతో సహా కలిసిపోయి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేదంటూ పూర్తిగా వైఫల్యం చెందినారు, నిర్లక్ష్యం కూడా వహించారు, బాధ్యత రాహిత్యం కూడా ఇదంతా కూడా. నేను అడుగుతున్నాను ఈరోజు వారందరినీ కూడా, ఈరోజు కేవలం వారు ఏదో ప్రభుత్వ అధికారులు అక్కడ చెప్పేవారు మాత్రం మీకు హంద్రీనీవాలో 4 టీఎంసీలు, తుంగభద్రలో 16 టీఎంసీలు వస్తాయంటే దాన్ని పట్టుకొని మాత్రం మీరు అడుగుతూ ఉన్నారు. కానీ కాలువ శ్రీనివాసులు గారు కూడా దీన్ని అయితే అడిగారు. కానీ ఈరోజు అడగాల్సింది అది కాదు. ఈరోజు చాలా స్పష్టంగా కూడా చెప్పాలి, రాయలసీమకు శ్రీశైలం నుంచి నీరు ఇవ్వకోకుండా ఈరోజు హంద్రీనీవాకు 3,850 కోట్లు ఖర్చు పెట్టి 3,850 క్యూసెక్కులతో ప్రతిదినం నీరు తీసుకొస్తామని చెప్పిన వాళ్ళు ఈరోజు కూడా 10-12 రోజుల నుంచి కేవలం 2,800, 3,000 క్యూసెక్కులకు మాత్రమే ఎందుకు పరిమితమవుతున్నారు? అలాగే రాయలసీమ పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ దగ్గర కేవలం 7,000, 8,000 క్యూసెక్కులకు మాత్రమే ఎందుకు పరిమితమవుతున్నారు? రాయలసీమకు అనేది కూడా ఈ హంద్రీనీవా ప్లస్ పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ అనేది కూడా ప్రాణం. ఈ రెండు దాలోనే ఈరోజు ఇక్కడ రైతాంగానికి కానీ రాయలసీమంతా కూడా అందించాల్సింది. అలా కాకుండా ఈరోజు దీనికి మాత్రం ఇంత తక్కువగా నీరు అందిస్తుంటే మరొక వైపు తెలంగాణ వారు కావచ్చు, లేకుంటే అక్కడ కోస్తా వారు కావచ్చు, ఇక్కడ కరెంటు ఉత్పత్తి పేరిట 40-45 వేల క్యూసెక్కులు, అలాగే నాగార్జున సాగర్ కూడా మరొక 7,000, 8,000 క్యూసెక్కులతో అంటే 50,000, 52,000 క్యూసెక్కులతో ప్రతిరోజు కూడా అక్కడ కొట్టుకుంటూ పోతే శ్రీశైలంలో ఇప్పుడుకున్న 165 టీఎంసీలు కూడా రాబోయే 10-15 రోజుల్లో కూడా ఖాళీ అయ్యే ప్రమాదం ఏర్పడతా ఉంది అని చెప్పి హెచ్చరిస్తున్నాను. కానీ అక్కడ ఆ రోజు చాలా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. పోలవరం నుంచి పట్టుసీమ ద్వారా అక్కడ ప్రకాశం బ్యారేజ్కి కానీ కృష్ణా డెల్టాకి నీరుని తీసుకొని వచ్చేసి అక్కడ సేవ్ అయిన నీళ్ళని ఈరోజు రాయలసీమకు అందిస్తామని చెప్పడం జరిగింది. ఈ ప్రజాప్రతినిధులు ఈరోజు ఇప్పుడున్న మంత్రులు కేశవ్ గారు కానీ లేకుంటే ఇప్పుడుండే ఎమ్మెల్యేలు అందరూ కూడా మీరు కూడా చెప్పడం జరిగింది, మేము అక్కడ పట్టుసీమ ద్వారా మేము నీటిని తీసుకొని వచ్చి ఆ నీటిని రాయలసీమ జిల్లాలకు అందిస్తామని చెప్పిన వాళ్ళు ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే పట్టుసీమ ద్వారా ఇప్పటికే గోదావరి నుంచి కూడా 27 టీఎంసీలు 21వ తేదీకి 27 టీఎంసీలు ఇట్ ఈజ్ ఆన్ రికార్డ్. 27 టీఎంసీలు మీరు ఇక్కడ డ్రా చేసుకోవడం జరిగింది. దానికి సమపాలంగా రాయలసీమ జిల్లాలకు అందించాల్సిన బాధ్యత, శ్రీశైలం ద్వారా అందించాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా? ఈ జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులు కావచ్చు, మంత్రులు కావచ్చు, మీరు ఇక్కడ మాత్రం మీరు ఏదో ఐఏబీ మీటింగ్ ఇక్కడ పెట్టుకుంటేనో లేకపోతే పత్రికా ప్రకటనలు ఇస్తానో లేకపోతే మీ అధికారులతో చెప్పిస్తే కాదు. ఈరోజు మీ అందరూ కూడా కలిసికట్టుగా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళండి. పట్టుసీమ ద్వారా మీరు అక్కడ తీసుకుంటున్నారు కాబట్టి మాకు కూడా ఈ నీళ్లు ఇక్కడ శ్రీశైలం ద్వారా మీకు సమపాలతో ఇవ్వండి అని చెప్పేసి గట్టిగా చెప్పండి, ఇప్పించుకొని రాండి. అప్పుడే ఈ రాయలసీమ ప్రజలను కూడా కాపాడగలగరు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు నేను మళ్ళీ కూడా అడుగుతున్నాను, మీరు ఇప్పటికే కూడా ఆందోళనలో కూడా ఉన్నారు. తర్వాత కేవలం కాలువ శ్రీనివాస గారికి నేను చెప్తా ఉన్నాను, ఏదో నీళ్ళు డిమాండ్ చేసే కాదు, ఈ అధికారులు ఏమీ చేయలేరు. ఈ జిల్లాలో ఉండే ఇరిగేషన్ అధికారుల యొక్క పరిధిలో లేనిది, లేకుంటే కలెక్టర్ గారి యొక్క పరిధిలో లేనిది ఈరోజు ముఖ్యమంత్రి గారి పరిధిలో ఉంది, మీ ప్రభుత్వం యొక్క పరిధిలో ఉంది. అక్కడే మాట్లాడండి గట్టిగా, కలిసికట్టుగా. మిగతా వాళ్ళు అతను ఓడేనా ప్రజాప్రతినిధి? మిగతా వాళ్ళు ప్రజాప్రతినిధులు కాదా? మిగతా వారికి బాధ్యత లేదా? నేను వారిని అడుగుతా ఉన్నాను. 52 టీఎంసీలు మార్చి 28 వరకు మీరు తోడారే ఎక్కడున్నాయి? మీ నిర్వహణ లోపమా లేకుంటే కాలేదా? ఎక్కడున్నాయి చెప్పండి, ఏ చెరువులో ఉన్నాయి? మీరు అనంతపూర్కే మీరు తీసుకొచ్చామని చెప్తున్నారు. ఇది ఒక 28 టీఎంసీలు, హంద్రీనీవాలో 25 టీఎంసీలు ఎక్కడున్నాయి? మొత్తం దాదాపుగా కూడా 55 టీఎంసీలు ఓన్లీ అనంతపురం జిల్లాకి తీసుకొని వచ్చినామంటున్నారు. ఎక్కడున్నాయి చెప్పండి నాకు 55-56 టీఎంసీలు నిజంగా ఉంటే. ఈరోజు 3,850 కోట్ల రూపాయలు మేమంతా కూడా 3 నెలల 100 డేస్లో ఖర్చు పెట్టామని చెప్పినారు. 12 పంపులు ఈరోజు కూడా పనిచేయలేదు.
8 మహా 9 మీరే చెప్తున్నారు 3,000 అని. ఎందుకు ఈ క్లిష్ట పరిస్థితుల్లో? ఎందుకంటే ఒక దిక్కు నాగార్జున సార్ కరెంటు దాంట్లో డీటీ తోడుకోబోతున్నారు కాబట్టి వీలున్నంత మనము తోడుకోవాలి. కాబట్టి ఎందుకు హంద్రీనీవాకు 3,850 సామర్థ్యంతో ఈ రోజు వరకు కూడా ఎందుకు పంప్ చేయలేదు? చెప్పండి దీనికి ఆన్సర్, అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ. అలాగే పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్కు 40,000 నుంచి 44,000 క్యూసెక్కులు వదలొచ్చు. ఎందుకు 7,000 నుంచి 8,000 క్యూసెక్కులు మాత్రమే అక్కడ వదులుతూ ఉన్నారు? ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే, మన రాష్ట్రంలోనే ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే మీరు మాట్లాడలేకపోతే ఈ ప్రాంతాన్ని గురించి ఎవరు మాట్లాడేది? అత్యంత కరువు సీమ ఇది, రాయలసీమ నుంచి. మీకు బాధ్యత లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కానీ వెంటనే ముఖ్యమంత్రి గారి తెలియజేసి నీటిని అంతా కూడా తీసుకొని రండి. నేను ముందస్తు చర్యలుగా నేను చెప్తా ఉన్నాను, కేవలం తాగునీరుకి కాదు, మీరు ఇక్కడ అనేది కూడా పంటలకు ఇవ్వండి. 35,000 నుంచి 40,000 ఎకరాల వరకు కూడా హెచ్ఎల్ఎంసీ కింద, సౌత్ నార్త్ జీబీసీ కింద వచ్చేసి మళ్ళీ 35,000 అంటే 75,000 80,000 ఎకరాలు. కాబట్టి అన్ని దానిలకు కూడా ఆరుతడి పంటలకు ఇవ్వండి. హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా కూడా అక్కడ పట్టుసీమ నుంచి వస్తున్నా కానీ దాన్ని వెంటనే తీసుకొని వచ్చేసి ఇక్కడ కూడా తీసుకొని వచ్చేసి మినిమం 25 టీఎంసీలు అయినా తీసుకొని రండి. 4 టీఎంసీలు కాదు మనకు వచ్చేది, 25 టీఎంసీ తీసుకొని రండి. తర్వాత నేను చెప్తున్నాను అందరూ కూడా, మీరు హార్టికల్చర్ హబ్ అంటారు, దాని కథ కాదు. ఉండిన చెట్లని, ఉండిన పండ్ల తోటలను కాపాడుకోవడానికి ఒక ప్రణాళిక ఇప్పటి నుంచి కూడా మీరు సిద్ధం చేసుకోండి. అవసరం వస్తే తడులు అందించడానికి ట్యాంకర్ల ద్వారా కూడా తడులు అంటించి ఈ సంవత్సరమైన చెట్లను కాపాడుకోవడానికి, తడులు ఇవ్వడానికి, అంటే ట్రాక్టర్ల ద్వారా ఇవన్నీ తోలుకోవడానికి ఈ ఎంజీఎన్ఆర్ఎస్ అంటే ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏదో విబీజీ రామ్, దాంట్లో దాని కింద అయినా కూడా ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించుకొని ఇవ్వండి అని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నాను. ఎక్కడైనా కానీ ఎక్కువ బోర్లలో నీళ్లుండే దగ్గర వారికి పరిహారం ఏమైనా కానీ ఎకరాకి ఇంత ఇస్తామని చెప్పి తీసేసుకొని దాని కింద పశుగ్రాసాన్ని కూడా పెంచడానికి మీరు ఇప్పటికే ప్రణాళిక రూపొందించుకోండి అని చెప్పి ప్రభుత్వానికి నేను సలహా ఇస్తున్నాను. ఈరోజు వేసిన పంటలు ఎండిపోతున్నాయి, అట్లా నష్టం వచ్చింది. తర్వాత వేయని పంటలకు కూడా ఖర్చు పెట్టారు. కాబట్టి వారికి ఏ విధంగా ఆదుకుంటారు? ఇన్సూరెన్స్ ఇచ్చి ఆదుకుంటారా? పూర్తి ఇన్సూరెన్స్ ఇచ్చి ఆదుకుంటారా? ఎందుకంటే వాతావరణ బీమానే కాబట్టి ఇవన్నీ. కాబట్టి వాతావరణం సహకరించలేదు కాబట్టి వేసిన పంటలు ఎండిపోయినాయి, వేయని పంటలు కూడా అంతో ఇంతో ఖర్చు పెట్టుకున్నారు. కాబట్టి పూర్తిగా నష్టపరిహారం ఇస్తారా, లేకపోతే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తారా అనేది కూడా ముందుగానే చెప్పి వాళ్ళకు, రైతులకు కూడా ఒక భరోసా ఇవ్వండి. రైతు కూలీలకు కూడా వలసలు పోకుండా ఎలా అయినా చేయండి. అలాగే రైతులు ఇప్పటికే 200 మంది, ఈ ప్రభుత్వం వచ్చినాక 200 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు రైతాంగం. వారికి పరిహారం ఇవ్వలేదు, వెంటనే వాళ్ళకి చెల్లించండి.